సో మీకు అంటే మీరు మాతో పాటుగా ఇప్పుడు ఫస్ట్ టైం చూసారు కదా 5 ఎపిసోడ్స్, మీకు ఫస్ట్ ఫ్లాష్ అయింది కానీ లేకపోతే మీకు వచ్చిన మెమరీ లేన్లో మీ చిన్నప్పటిది కానీ మీకు వెంటనే రీకలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇది చూసిన తర్వాత? చూడగానే మేము చేసిన కోచెస్లు కూడా గుర్తొచ్చేసాయండి, అన్నీ గుర్తుకొచ్చేసాయి. చెప్పాను కదండి, శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్ కూడా గుర్తొచ్చేసిందని. సో అమ్మాయిని చూసి కాదు, నా చిన్ననాటి లవ్ ఏంటండి సుమగారికి తెలుసా ఇది? మీరు అన్ని అడగండి అలాంటివి, అందుకనే అంటే మీరు అడిగారుగా వాళ్ళ వైఫ్ ని పక్కన ఉంటే ఇది మీకు తెలుసా, సమీనా స్టోరీ మీకు తెలుసా అని అడిగారు. అదే అంటే పాపం పెద్దగా ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఆవిడ తెలియదు, ఈయన ఇప్పుడు తెలుస్తాడు బ్రహ్మాండంగా. ఈ ప్రోడక్ట్ తో మా శ్రీకాంత్ పల్లె అనే వ్యక్తి బ్రహ్మాండంగా అందరికి ఆంధ్రదేశం తెలంగాణ అంతా బాగా తెలుస్తాడు. కానీ నా పరిస్థితులు ఏంటంటే నేను తెలుసు, సుమా తెలుసు, కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ మీరు ఇలా అడిగారు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తైలం పెట్టి తాళం పెట్టి తలాంగుతో అలాంటి తెమ్మో, చిన్ననాటి జ్ఞాపకాలని చేదు జ్ఞాపకాలు అవుతాయేమో ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే మేనేజ్ చేస్తానులేండి, ఏదో ఒకటి చెప్తాను. అలవాటైపోయినట్టుందండి బాగా. చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాడిని, ఈ మాత్రం చెప్పలేనా? సో ఆ ఫన్ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎంజాయ్ చేసిన విధానం ఇలాగే. మేము వీళ్ళు ఒక చోటుకి వెళ్ళి కన్నం నుంచి చూశారు కదా, సో అలాంటిది కూడా జరిగింది మాకు. కాదండి, ఈ ముగ్గురు పిల్లలు ఇంత అల్లరి పిల్లల్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే మీరు అలానే ఉన్నారా? 100% అలాగే ఉన్నాం. ఓకే, ఎలాగైతే మా ప్రజ్వల్ భయపడుతూ చేసాడు, మేము ఆ ఏజ్ లో భయపడుతూ చేసాం. మాలో కూడా చాలా ధైర్యవంతుడు ఉన్నాడు, అసలు పట్టించుకోకుండా పర్లేదు అని, అదిగో సాయిరాం లాగే. అలా మాకున్న కోచెస్లు మా అన్ని జ్ఞాపకాలు వచ్చేసాయి. నాకు తెలిసి ఇక్కడ అందరికి కూడా అలాంటి జ్ఞాపకాలు ఉండుంటాయి, గుర్తుకొచ్చేసి ఉంటాయి. అందరం వెళ్ళాం, పాత జ్ఞాపకాలన్నీ తలుచుకున్నాం. నీకేం గుర్తుకొచ్చింది? నాకు కరెక్ట్ గా చెప్పాలి, నేను చెప్తాను. ఇది దీనికోసం కాదు, నిజంగానే. ఇప్పుడు అంటే లాస్ట్ ట్విస్ట్ నాకు అర్థమైంది, అంటే నేను ఊహించుకున్నాను. అవన్నీ వద్దండి, మీ ట్విస్టులు అవన్నీ వద్దు. మీకు చూడగానే మీకేం గుర్తుకొచ్చింది? నేను నవ్వుతూ ఉన్నానండి, ఫుల్ హ్యాపీగా. ఓకే, అదన్నీ ఓకే, అది బాగా గుర్తొచ్చింది. యాక్సెప్టెడ్. ఓకే, ఒక బ్రదర్ త్యాగం చేస్తారు చూసారా సిస్టర్ కోసం, అలా నా బ్రదర్ గుర్తొచ్చాడు అన్నమాట. ఓకే, అది కూడా యాక్సెప్టెడ్, ఫైన్. ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? శ్రావ్య ఎంటర్ అవ్వగానే మీకు ఏమనిపించింది? మీరు ఎంటర్ అయినట్టు అనిపించిందా? లేదండి, అనిపించలేదు. లేదండి, అంత అనిపించలేదు. డెఫినెట్ గా ఉంటాయిలేండి, చిన్నప్పుడు ఎందుకు ఉండవు మీకు కూడా. సో డెఫినెట్గా అబ్బాయిలు కూడా వెంటపడి ఉంటారు చిన్నప్పుడు. అమ్మాయిలకు బాగా తెలుస్తుంది, వెంట పడుతున్నారు వెనక, వాళ్ళ పేర్లతో సహా తెలుస్తుంది. అదే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఇగ్నోర్ చేస్తారు. నో, మాకు వీడెవడో తెలియదు అన్నట్టుగా వెళ్తుంటారు. అదిగా ఆవిడికి ఎంత బాగా